బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మంగళం, శుభమంగళం, నిత్య శుభమంగళం. ఈనాటి శీర్షిక మానవులు కర్మను ఆచరించడం. ఈ భూలోకంలో మనిషి జన్మించిన తర్వాత మన కర్మలు సత్కర్మలుగా మనం చేయడమే మానవుని యొక్క ముఖ్య లక్షణము. అయ్యా, మానవుడు ఎలా పుట్టాడు, మానవుని పుట్టుక రహస్యం ఏమిటి అని మీరు లోతుగా అధ్యయనం చేయక్కర్లా. మనం పుట్టేటప్పుడు, జన్మించినప్పుడు ఏమంటారు మనల్ని? ప్రతి ఒక్కరూ కూడా పాప పుట్టింది లేదా పిల్లవాడు పుట్టాడు అంటారు, కానీ రాముడు పుట్టాడు, గోవిందుడు పుట్టాడు, లక్ష్మి పుట్టింది అని అనరు. కాబట్టి పుట్టినప్పుడు ఆ శిశువుకి ఏం పెడతారు? ఆ పాపం మంచి అందంగా ఉందండి, చాలా గొప్పగా ఉంది, చాలా కళ్ళు ముక్కు అందంగా ఉంది అని చెప్తారు, కానీ వేరే చెప్పరు కదా. సరే, ఇతను మధ్యకాలంలో కర్మలను ఆచరిస్తూ అవసాన దశ అయిపోయిన తర్వాత మరణించిన పిరప అతన్ని ఏమని అంటారు అని మీరు గమనించినట్టయితే, ఏం నాయనా టైం అయిపోయింది, కానివ్వండి తొందరగా, ఎందుకంటే పొద్దుపోతుంది, తొందరగా తీయండి. ఏమి తీయండి? శవాన్ని తీయండి అంటారు తప్ప వేరే చెప్పరు. ఎందుకు చెప్పరు? అక్కడ పోయి అయ్యా మా పెద్దనాయనది అయ్యా, మా చిన్నాయనదే, లేదా గోవిందుడిది గోపాలది అని పేరు చెప్పరు. ఎందుకు? ఎప్పుడైతే ప్రాణము ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు శవంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మానవుడు ఏం చేయాలి? సత్కర్మలను ఆచరిస్తూ ముందుకు సాగాలి, సత్ప్రవర్తనలో ఉండాలి, దయాకరుణ కలిగి ఉండాలి. ఈ మానవ లోకంలో మనం ఏం చేస్తున్నామనే విషయాన్ని ఎప్పుడూ ఎరుకుతూ ఉండాలి. మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో చెడు చేయడానికి ఆలోచన రావద్దు. ఎప్పుడు కూడా పాజిటివ్, ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది నీ బ్రెయిన్లో రాకుండా ప్రయత్నం చేయడమే నీ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు బాగానే ఉన్నారండి, మంచిగా చెప్తున్నారు, మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. కష్టాలను అధిగమించడమే మానవుని యొక్క కర్తవ్యం. మరి పుట్టినప్పుడు ఆ శిశువు ఏడుస్తూ వస్తుంది. ఒకవేళ ఏడవ లేదనుకోండి, పిర మీద 4 కొడతారు, కొట్టి ఏడ్చేంత వరకు వదిలిపెట్టరు. అప్పుడు ఏడ్చిన తర్వాత అబ్బా పాప ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు, చూసారా. కానీ వెళ్ళేటప్పుడు అందరిని ఏడిపిస్తూ వెళ్తూ ఉంటాడు ఆ మానవుడు. అక్కడ ఏడుస్తూ పుడతాడు, ఇక్కడ ఏడుస్తూ ఉన్న వాళ్ళని ఏడిపిస్తూ వెళ్ళిపోతాడు. అందుకే మా గురువుగారు ఒక మాట అన్నారు, అయ్యా నిన్న చనిపోయిన శవాన్ని రేపటికి చనిపోయే 4 శవాలు మోసుకుంటూ వెళ్తుంది అని చెప్పాడండి. ఎంత గొప్ప విషయం ఇక్కడ గమనించండి. నిన్న చనిపోయిన శవాన్ని రేపు చనిపోయే శవాలు 4 వాటిని మోసుకుంటూ వెళ్తుంది అని మా గురువుగారు చెప్పారు. అంటే ఇక్కడ అర్థమైందండి, అన్ని శవాలే, నువ్వు శవమే, నేను శవమే, అందరూ శవమే. కాబట్టి ఆ ఉన్నంత కాలంలో మంచి పేరు, మంచి నడవడిక, మంచిగా మాట్లాడము, మంచిగా ప్రజ్ఞతో ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ప్రజ్ఞ కలిగి ఉండాలి. ప్రతి మనిషి కూడా మాటల్లో ప్రజ్ఞ ఉండాలి, చూపుల్లో ప్రజ్ఞ ఉండాలి, వినడంలో ప్రజ్ఞ ఉండాలి. కాబట్టి ప్రజ్ఞతతో బతకడమే మానవుని యొక్క కర్తవ్యము అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి భూమి మీద ఉన్నంత వరకు నువ్వు ఏమి సాధించాలి, ఏమి సాధించడానికి నువ్వు వచ్చావు, భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో ఆ డ్యూటీని చేయడానికి మాత్రమే మనం ఈ భూమి మీదకి వచ్చామన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి మిత్రులారా, మనం ఈ భూమి మీదకి వచ్చిన దానికి సత్కర్మలు ఆచరించడానికి మాత్రమే అన్న విషయాన్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు,
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.